Hello, Masters. Welcome to Shambhala Book Reading Session. Today is Session 20. ఇప్పటి వరకు 19 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. 20th క్లాస్ టుడే అండ్ 5th చాప్టర్లో ఉన్నాము మాస్టర్స్. మనమేం నిన్నని స్టార్ట్ చేసుకున్నాము. కైలాస దర్శనం ఈ చాప్టర్ పేరు వచ్చేసి. మనకు ఈ చాప్టర్లో నిన్న ఏమి చదువుకున్నాము అంటే లామా రెగ్డెన్ గారు మన శార్వరి గారిని, అఫ్ కోర్స్ భార్గవ గారు కూడా వెంటనే ఉన్నారు. వాళ్ళ మధ్యలో మాటలు, తర్వాత మన భార్గవ గారి ఆలోచనలు, వాటిని లామా గారు గుర్తుపట్టడము, తర్వాత ఆ డ్రైవర్ వచ్చేసి హన్ అని మాస్టర్ దగ్గరికి, ఇంకొక లామా దగ్గరికి, వృద్ధ లామా ఆయన 60 to 70 ఇయర్స్ అని చెప్పారు. ఆయన ఇంకా గ్రేట్ పవర్ ఉన్న మాస్టరు. ఆ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. మన భార్గవ్ గారికి ఉన్న క్వశ్చన్స్, శార్వర్ గారికి ఉన్న క్వశ్చన్స్ కొన్ని ఆలోచనల రూపంలో అడిగారు, కొన్ని మాటల రూపంలో అడిగారు. ఆలోచన రూపంలో అడిగారంటే ఈయన ఆలోచన ఇటు చేస్తూనే అటువైపు నుంచి హన్ మాస్టర్ దానికి సమాధానం చెప్పడము, నీలో ఎనర్జీ శక్తి గ్రిడ్ అని చెప్పారు అక్కడ, ఎనర్జీ గ్రిడ్స్ లాగా. ఆ శక్తి ఎలా ఉంది అంటే శక్తి బాగుంది, కాకపోతే నువ్వు కొద్ది కష్టపడితే దాన్ని యాక్సెస్ చేయగలవు, సరి అయిన విధంగా యూజ్ చేసుకోగలవు అని చెప్పేసి చెప్తారనమాట. ప్రతి వారిలో కూడా ఉంటుంది ఆ శక్తి. ప్రతి వారిలో అంటే ప్రతి వారిలో మనం ధ్యానం చేస్తూ జ్ఞానము, తర్వాత జ్ఞానం సంపాదించుకుంటూ దాన్ని షేర్ చేసుకుంటూ స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ శక్తి మరింతగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని సరి అయిన దిశలో వాడుకుంటూ ఉంటే అది మనకి తర్వాత యూనివర్స్కి కూడా ఎంతో ఉపకారం చేస్తుందన్నమాట. దానికి సంబంధించి మనం నిన్న చదువుకున్నాము. తర్వాత లాస్ట్లో ఏం చెప్పారు అంటే, మరి నాకు తెలియదు నాలో అంత శక్తి ఉన్నట్టు. స్కాన్ చేస్తారు. స్కాన్ అంటే ఒక స్కానింగ్ మిషన్తో కాదు, జస్ట్ చూపులతోనే హన్ మాస్టర్ ఏం చేస్తారు, శార్వరి గారిని పై నుండి కింది దాకా చూపులతో కొలిచేస్తారు. కొలిచేసి ఎనర్జీ ఎంత ఉందో పసిగట్టేస్తారు. జస్ట్ లైక్ మన స్కానింగ్ మిషన్స్ ఉంటాయి కదా, మనం ఏం పెట్టుకున్నాము ఏంటి, ఇన్ కేస్ ఏమైనా మారణ ఆయుధాలు, హానికరమైన ఆయుధాలు ఏమైనా ధరించామా, హానికరమైన ఐటమ్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా, పైనుంచి కింది దాకా దూరం నుంచి పూర్తిగా మనని టచ్ కూడా చేయదా స్కానింగ్ మిషన్, రైట్? అదొక టెక్నాలజీ. అది టెక్నాలజీ సైన్స్ పరంగా. ఇప్పుడు హన్ మాస్టర్ లాంటి వాళ్ళది అది పవర్, వాళ్ళ శక్తి అన్నమాట. దీన్ని సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు, ఆధ్యాత్మిక పవర్ని. సో ఆ పవర్తో ఆయన పైనుంచి కింది దాకా ఒకసారి చూసేసి నీలో ఇంత ఎనర్జీ ఉందంటే మరి నాకు తెలియదు మహాత్మా అంటారు. ఎవరు? శార్వరి గారు. తనలో ఉన్న శక్తి తనకు తెలియదు అని తను చెబుతుంటే జస్ట్ అప్పుడే చూసిన హన్ మాస్టర్ ఒక్క చూపులో పైనుంచి కిందికి చూసి ఇంత శక్తి ఉంది నీలో, నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దోస్ మాస్టర్స్. ఓకే, అయితే తెలియకపోవడం మంచిదేలే, తెలిస్తే అహం పెరుగుతుంది కదా, గర్వం కలుగుతుంది. తెలియనంత కాలం గర్వం కలగదు. గర్వం కలగకపోతే ఏమవుతుందంటే ఆ శక్తి చక్కగా పెరుగుతూ వస్తుందన్నమాట. అది కూడా ఒక రీజన్. మనం ఏంటో అంటే మన లోపల ఉన్నది మనకు తెలియకుండా ఎందుకు ఉంటుంది, అవసరం వచ్చినప్పుడే ఎందుకు తెలుస్తుంది అంటే ఆ గర్వం అహంకారం పెరగకుండా. అవసరం వచ్చినప్పుడు తెలియడం అంటే ఆ శక్తిని సరిగ్గా మనం యూటిలైజ్ చెయ్యగలము అన్న జ్ఞానము మనకు వచ్చినప్పుడు ఆ యూనివర్స్ ఆటోమేటిక్గా గుర్తు చేస్తుంది, నీలో ఈ శక్తి ఉంది. ఇప్పుడు టీచింగ్ అనేది నేను చేస్తున్నాను ప్రస్తుతం. బుక్ రీడింగ్ అనుకోండి, టీచింగ్ అనుకోండి, ఇది చేస్తూ ఉన్నాను నేను. ఇది నాకు టీచింగ్ చేసేంత వరకు తెలియకపోవచ్చు, కానీ టీచింగ్ చేసే ముందర నేను ఎస్ అని చెప్పాలి అంటే నేను ఎలా చెప్తాను? నేను అంతవరకు ఎప్పుడూ టీచింగ్ చేయలేదు, బట్ క్లాస్ తీసుకోమని చెప్పారు కాబట్టి నా ఆన్సర్ ఏముంటుంది? నేను ఎప్పుడూ టీచ్ చేయలేదండి, నాకు తెలియదు, ఇంతే ఉంటుంది. వెరీ ఫస్ట్ క్లాస్కి ముందర ఎవరి ఆన్సర్ అయినా, నాట్ ఓన్లీ ఫర్ టీచింగ్, ఏది మీరు తీసుకున్నా సరే వెరీ ఫస్ట్ టైం కన్నా ముందర చూసినట్లయితే మనకి నాకు తెలియదండి, నేను ఎప్పుడు చేయలేదు, ఏం పర్వాలేదండి మీరు చేయగలరు. ఎవరో ఒకరు భుజం తట్టుతారు, వారి గురువే కావచ్చు, ఫ్రెండే కావచ్చు, మనని తెలిసిన వారు ఎవరైనా కావచ్చు. లేదు లేదు నువ్వు ట్రై చేయగలవు, నీకు అవసరం ఉంటే నేను హెల్ప్ చేస్తాను, పర్వాలేదు, యూ జస్ట్ గో హెడ్, నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్తారు. దాని మీనింగ్ ఏంటి? నాలో ఆ క్యాపబిలిటీ ఉంది, ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాదక్కడ. అది సరి అయిన ధ్యానం అనుకోండి, జ్ఞానం అనుకోండి, అగైన్ ఆ ఎనర్జీకి రీచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎయిదర్ నాది నాకు తెలియడము, లేదా యూనివర్స్ ఎవరి త్రూనో నాకు తెలియచెప్పడము. నేను హెజిటేట్ చేస్తున్నా కూడా ఏం పర్వాలేదు, నువ్వు ఒక్క క్లాస్ తీసుకో అని చెప్పేసి చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఆర్ ఏ యాక్టివిటీ అయితే యాక్టివిటీ, నాట్ ఓన్లీ టీచింగ్ అన్నాను కదా. సో అదేంటి అంటే
అప్పుడు మన జ్ఞానాన్ని ఏదైతే మనం చేయబోతున్నామో దాన్ని సరిగ్గా యుటిలైజ్ చేసుకుని జ్ఞానము మన దగ్గర ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో బేసికల్లీ మనం ఒక రా మెటీరియల్ లాగా పూర్తిగా మన దగ్గర జ్ఞానం ఉంది, కానీ యాక్సెస్ చేయడం తెలీదు. కనీసం అది ఉంది అని తెలిసినా కూడా మనలో అపారమైన గర్వం పెరుగుతది, అహంకారం పెరుగుతది. తద్వారా ఏమవుతుంది? శక్తి నిర్వీర్యం అవుతుంది అని నిన్ననే చెప్పారు. గర్వం పెరిగితే ఆటోమేటిక్‌గా శక్తి తగ్గిపోతుంది. సో, అంతవరకు మనం చదువుకున్నాము. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎదురుగా ఉంటే వెన్నులోంచి శక్తి జరజరా పైకి పాకుతోంది. గాలిలో తేలిపోతున్నాను. పైనుండి ఏదో శక్తి నాలోకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. ఎవరాయన? హన్మాస్టర్. ఒక ఎదురుగా గొప్ప మాస్టర్ ఉన్నంత మాత్రం చేతనే మన భార్గవ్ గారికి చూడండి, వెన్నులోంచి శక్తి మనకందరికీ తెలుసు. వెన్నులో అన్ని చక్రాలు ఉంటాయి అని చెప్పేసి, ప్రధాన చక్రాలు 7 అని కూడా తెలుసు. అవన్నీ శక్తి సెంటర్స్. ఓకే, ఎనర్జీ సెంటర్స్. ఆ శక్తి జరజరా పైకి సాగుతోందట. గాలిలో తేలిపోతున్నాను, పైనుండి ఏదో శక్తి నాలోకి దిగి వస్తున్నట్లు తెలుస్తుందంటే ఆయన శక్తిని ఆయన గుర్తిస్తున్నారు, శక్తి ప్రవాహాన్ని తెలుసుకుంటున్నారు. హన్ నాలో వస్తున్న మార్పుల్ని గమనించి తృప్తిపడ్డాడు. నా కళ్ళలోని మత్తు చూచి అట్లా ఎంతసేపు ఉండగలవు, అది హ్యాంగ్ ఓవర్ అని క్వశ్చన్ మార్క్ వేశారనమాట. అంటే కొంచెం సేపే పరిసరాల అందాల్ని ఆస్వాదించగలను. నాలో సౌందర్య పిపాస ఎక్కువ, పరవశించిపోతాను. అందంలో యోగం ఉన్నది. సౌందర్యంలోని యోగాన్ని అనుభూతిస్తాను. ప్రకృతిలో ప్రతి శ్వాసలో భగవంతుని కలను ఆస్వాదిస్తాను. అందం అంటే ఇక్కడ కేవలం శారీరక సౌందర్యం కాదు, ప్రకృతి సౌందర్యం అని చెప్పొచ్చు. అల్టిమేట్ అందం అది. ఓకే. సో, ఈయన గాల్లో ఎగురుతున్నట్టుగా ఇదన్నా అనిపించింది కదా! ఎంతసేపు ఉంటావు అలాగా అని చెప్పేసి అడిగితేను, నాకు సౌందర్య పిపాస చాలా ఎక్కువ, పరిసరాల అందాల్ని గమనించగలను అంటూ అందము, యోగము, దానిలోని అనుభూతిని అదంతా చెప్తున్నారనమాట. పూలు వాసన చూస్తుంటే కళ్ళు మూతలు పడతాయా అన్న క్వశ్చన్ వేశారు. మత్తు కలుగుతుంది అని చెప్పారు. మత్తులో ఉంటే కళ్ళు మూతలు పడతాయి స్వామి అని చెప్పేసి చెప్పారు మళ్ళీ. ఎవరు? ఆహ్, మన శార్వరి గారు. మత్తులో ఉంటే కళ్ళు మూతలు పడతాయి స్వామి అని చెప్పేసి. ఫస్ట్ క్వెషన్ అడిగింది, పూలు వాసన చూస్తుంటే కళ్ళు మూతలు పడతాయా అని మన శార్వరి గారు అడిగారు. హన్ మాస్టర్ ఏం చెప్పారు? మత్తు కలుగుతుంది అని చెప్పారు. మరి మత్తులో ఉంటే కళ్ళు మూతలు పడతాయి స్వామి అని చెప్పేసి మళ్ళీ మన శార్వరి గారంటే, అట్లా కాదు, కళ్ళు తెరిచి వాసన చూడు. ఆ పూల శక్తి నీలోకి వస్తుంది. ప్రకృతినే కాదు, కళ్ళు తెరిచే భగవంతుణ్ణి అనుభూతించాలి. ఇది మనకు కూడా చాలా చెప్తారండి. మనము దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా చక్కటి భక్తితోనే మూసుకుంటాం. అందులో తప్పేమీ లేదు. అనుకోకుండా కళ్ళు మూతలు పడిపోతాయి. దానికి పలు రకాల కారణాలు చెబుతారు. ఒకటేంటంటే ఆ శక్తిని తట్టుకోలేం మనం. ఆ దైవాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక పెద్ద శక్తి కేంద్రం ఆయన. సడన్‌గా ఆ ఎనర్జీలోకి వెళ్ళేటప్పటికి తట్టుకోలేక కళ్ళు మూసేసుకుంటామనమాట మనము. కళ్ళు మూసుకొని లోపలి కన్నుతోనే చూడగలము తప్పిస్తే, ఈ బయటి కళ్ళతో చూడలేము. అది ఒక రీజన్ అయ్యుండవచ్చు మనం కళ్ళు మూసుకోవడానికి సడన్‌గా. రెండవ రీజన్ ఏంటి? ఆహ్, రెండవ రీజన్ కాదు. మనకి ఎందుకు కళ్ళు తెరుచుకొని చూడమని చెప్తారు అనంటేను, ఆ శక్తిని గ్రహించాలి. ఇప్పుడు ఎలాగైతే పూల శక్తి నీలోకి వస్తుంది, కళ్ళు తెరిచి వాసన చూడు అని చెప్పేసి చెప్పారు కదా! అలాగే భగవంతుణ్ణి అలాగే దర్శించాలి కళ్ళు తెరుచుకొని. అప్పుడు ఆ శక్తి ఒకసారి గరికపాటి చెప్పడం విన్నాను. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలి భగవంతుణ్ణి అని. ఆ శక్తి ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. ఆయనవి ఏమైనా మనకు సంకేతాలు అందుకోగలిగే స్థితిలో మనమున్నట్లయితే సంకేతాలు కూడా అందుతాయి మనకి. అందుకని కళ్ళు తెరుచుకొని భగవంతుణ్ణి దర్శనం చేయమని చెప్తారనమాట. అప్పుడే అటు శక్తి ఇటు వస్తుంది. కళ్ళు మూసుకొని భగవంతునికి నమస్కారం చేస్తే గొప్ప కాదు. భగవంతుని శక్తి మనలోకి కళ్ళలోంచే ప్రవేశిస్తుంది. అది ఎవరూ గ్రహించరు. కళ్ళు మూసి ధ్యానం చెయ్యాలి. కళ్ళు తెరిచి శక్తిని ఆహ్వానించాలి.
క్లియర్గా రాశారు. కళ్ళు మూసి ధ్యానం చేయాలి. ఎందుకు? అంతర్ప్రయాణం చేస్తున్నాం అక్కడ మనం. మన లోపలి శక్తిని ట్యాప్ చేయడానికి, తట్టడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి కళ్ళు మూసుకొని, మరి బయట ఉన్న శక్తి ఇన్ ద సెన్స్ యూనివర్స్లో శక్తి ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలంటే ఏంటి? కళ్ళు తెరుచుకోండి. అది ప్రకృతే కానివ్వండి, పూలు అని చెప్పారు కదా, ప్రకృతే కానివ్వండి, లేదా భగవంతుని దర్శనమే కానివ్వండి, లేదా మరి ఏదైనా సరే శక్తి. కళ్ళు తెరుచుకొని ఆ శక్తిని ఆహ్వానించాలి. దేవతా విగ్రహం కళ్ళల్లోకి సూటిగా చూడు. ఇక్కడ కూడా రాశారు. అది గరికపాటిది రీసెంట్గానే విన్నానండి. కళ్ళు తెరిచి చూడాలి అని చెప్పడం. అంతకుముందు తెలుసు, బట్ ఆయన అది విన్న తర్వాత ప్రొఫౌండ్గా ఎస్ ఇట్ ఈస్ అన్నట్టుగా అనిపించింది నాకు. కళ్ళలోకి సూటిగా చూడు, దేవతా విగ్రహం కళ్ళలోకి. ఆ కళ్ళలోని శక్తి నీ కళ్ళలోకి వచ్చి చేరుతుంది. శరీరం పులకిస్తుంది, సంపూర్ణ తృప్తి కలుగుతుంది. ప్రకృతిలోని శక్తి మన చూపుల ద్వారానే మనకి చేరుతుంది. అది గమనిక, అంటే అబ్జర్వేషన్. మనలో ఎనర్జీ లెవెల్ తగ్గకుండా చూసుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు. ఎనర్జీ పెరగాలి అంటే తిండి తక్కువ తినాలి, తిండి మీద ధ్యాస తగ్గాలి. అది సూత్రం. తిండిపోతులకు యోగం అబ్బదు, ధ్యానం కుదరదు. తిండి తినకపోతే ప్రాణం పోదు. గాలిలో ఉన్న శక్తి చాలు మనిషి బ్రతకడానికి. ప్రాణ ఎనర్జీని మించింది కాదు మన ఆహారం ఎనర్జీ. మేము ఏమీ తినకుండా నెలలు సంవత్సరాలు ఉండగలం, ఎవరూ చనిపోరు. ప్రకృతిని శ్వాసించడమే గొప్ప ధ్యాన సూత్రం. మీ దేశంలోని స్వామీజీలకు తిండి ధ్యాస ఎక్కువ అని చెప్పేసి రాశారు. నాట్ ఎవ్రీబడి అండి. దొంగ స్వామీజీలు అన్నట్లుగా ఉంటారు చూడండి, వాళ్ళకి రెఫరెన్స్ ఇదంతే. తప్పిస్తే సరి అయిన గురువులు, సరి అయిన సాధువులు వాళ్ళు కాదండి. వాళ్ళు ఎప్పుడూ అలా ఉండరు. అది ఏ దేశం అని సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడు కూడా అలా ఉండరు. ఎలాగో మనం దొంగ సాధువులు, దొంగ గురువుల్ని మనం గురువు అనకూడదు, సాధువు అనకూడదు. అజ్ఞానులు మాత్రమే వారిని చేరడం, వారిని పొగడ్డం, వారి యొక్క శక్తిని పెంచుతారు. వీళ్ళు పెంచుతారు, రియల్ శక్తి కాదది. సూడో శక్తి, సూడో ఎనర్జీ. వీళ్ళు పెంచుతారు తప్పిస్తే వాళ్ళని అసలు వాళ్ళకి ఆ పదాలు కూడా సరిపోవు. గురువు, సద్గురు లేదా మహర్షి, తపస్సు వాళ్ళకి సరిపోవు. కాబట్టి అలాంటి వారి గురించి మనం మాట్లాడుకోనవసరం లేదు. సో బేసికల్లీ ఏం చెప్తున్నారంటే, తిండి తక్కువగా తిన్నట్లయితే, తిండి ఎందుకు తింటున్నాం మనము? శరీరాన్ని పోషించడానికి. మరి విపరీతంగా తిండి తింటే దాని అర్థం ఏంటి? శరీరం గురించి ఆలోచిస్తున్నాము అన్నట్టు. ఈ శరీరం ఏంటి? ఒక టూల్, ఒక సాధనం. బట్ అందులో ఉన్న జీవం ఏంటి? అది ఆత్మ. ఆ ఆత్మకి ఏమైనా తిండి పెడుతున్నామా మనము? ఏ తిండి కావాలి దానికి? ధ్యానం, జ్ఞానం. ఆ తిండి కావాలి. అది ఆత్మ కోరుకునే పదార్థాలు ఏంటి? ఆహార పదార్థాలు అంటే ధ్యానము, జ్ఞానము. ఆ జ్ఞానం ఏంటి? రకరకాల లెసన్స్ నేర్చుకుంటూ ఉంటాము. అహంకారాన్ని తొలగించుకోవడం, గర్వం తొలగించుకోవడము, ఈర్ష్యాసూయల్ని తొలగించుకోవడము, సేవ, మానవతా దృక్పథం పెంచుకోవడం. ఇవన్నీ ఆత్మ ఇష్టపడే పదార్థాలు, ఇష్టంగా తినే పదార్థాలు. తినడము అంటే లిటరల్గా తినడము అని కాదు, అవి కావాలి. ఆ భగవంతుడు లేదా యూనివర్స్ మీద ధ్యాస, ప్రకృతి మీద ధ్యాస, ఇవన్నీ ఆత్మకు కావలసిన పదార్థాలు. సో క్లియర్గా చెప్తున్నారు. మేమేమీ తినకుండా నెలలు సంవత్సరాలు ఉండగలం. ఎలా ఉంటున్నారు? మనకైతే చూస్తున్నాము, కొంతమంది మహర్షులు ఉంటారు మన హిమాలయ పర్వతాల్లో, చాలామంది చూసే ఉంటారు. వారందరూ ఏమి 3 పూటల ఫుడ్ తినడం, 2 పూటల టీ, స్నాక్స్, కాఫీలు తాగడం, నథింగ్ లైక్ దట్. గాలిలోని ఎనర్జీ. వారు గొప్పవారు అయ్యారు. వారు పుట్టుకతో గొప్పవారు కాదు, గొప్పవారు అయ్యారు సాధనతో. అది గమనించాలి మనం. సో అది దాని మీద తగ్గించవచ్చు అన్న టైప్లో చెప్తున్నారనమాట. తర్వాత శక్తి కళ్ళ నుంచి కళ్ళ ద్వారా వస్తుంది అని ఇంకొకటి చెప్పారు. మీ మహర్షులు ఒకరిద్దరు ఉన్నారు, అంతేకాదు ఎక్కువ మంది భోక్త ప్రియులు, భోజన ప్రియులు. మీ దేశంలో మఠాలు, పునరావాస కేంద్రాలు అవునా కాదా? మఠాలు, పునరావాస కేంద్రాలు అంటే దాని యొక్క మఠము యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అవి కూడా ఎనర్జీ సెంటర్సే మాస్టర్స్. అక్కడున్న మహర్షులందరూ కూడా విపరీతమైన ఎనర్జీ కలిగిన వాళ్ళు. కాబట్టి అది ఒక సెంటర్, ఎనర్జీ సెంటర్.
కానీ ఈ దొంగ కాల్డ్ దొంగ గురువులు, దొంగ మఠాధిపతులు అన్నట్టుగా తయారయ్యారు కదా! వాళ్ళ వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళకు నచ్చిన వారు ఆ మఠంలో చేరిపోతారు. పునరావాసం. అది ఒక ఆవాసం, నిలయంలాగా మారిపోయింది ఎవరికంటే వారికి. అంటే ఆ దొంగ వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా చెబుతున్నారు. మనం అలాంటి మీనింగ్ తీసుకోవాలంతే. తర్వాత ఆధ్యాత్మికవేత్తకు భోజనం ముఖ్యం కాదు. దట్ ఈస్ ట్రూ. శార్వరి మనం యోగులం, లామాలం కాదు, మహర్షులం కాదు. ప్రపంచంలో యోగశక్తిని పెంచడం, అందించడం మన పని. యోగాన్ని విస్తరింపచేయాలి. అందుకు ప్రతి వ్యక్తి ఒక యోగి కావాలి. యోగం యోగం అని అరిచి ప్రయోజనం లేదు. ఉపన్యాసాల వల్ల, సత్సంగాల వల్ల యోగశక్తి పెరగదు, శక్తిపాతం కలగదు. శక్తిపాతం అంటే గుండెలో కదలిక, హృదయం చైతన్యంలో హృదయం యొక్క చైతన్యంలో తడిసిపోవడం. మనం ఆర్జించిన యోగ శక్తిని ఇతరులకు పంచితే మన శక్తి పదింతలు పెరుగుతుంది. సో యోగం అంటే ఏం చెప్తున్నారంటే, అది శక్తిపాతము, గుండెలో కదలిక, హృదయము చైతన్యంలో తడిసిపోవడం. మనం ఫీల్ అవుతూ ఉంటాము కొన్నిసార్లు. ఎంతో చక్కటి అంటే నిస్వార్థంగా ఏదైనా ఒక పని చేశాము, ఎవరికైనా హెల్ప్ చేశాము, అది ఎవరైనా కానివ్వండి, నిస్వార్థంగా చేసినప్పుడు ఆ సేవలో నుంచి వచ్చే తృప్తి వల్ల ఆ హృదయంలో ఆ చైతన్యంతో తడిసిపోవడం అన్నారు కదా! అలాంటి అనుభూతి ఆర్ద్రత అని కూడా అంటారు. అది కొన్నిసార్లు మన కళ్ళ ద్వారా బయటకొస్తుంది. ఆనంద బాష్పాలు అన్న పేరు దానికి. జస్ట్ అదెక్కడి నుంచొచ్చింది? అదేం ఏడుపుతో మనకు కళ్ళ నుండి నీళ్ళొస్తాయి. అది మామూలు మనకి. రైట్? బట్ ఆనందంతో బయటికొచ్చేది ఉంది కదా! అది హృదయం ద్రవించిపోవడం. ఆర్ద్రత. అది ప్రేమగా చెప్పొచ్చు. నిజమైన ప్రేమ అంటే అలాంటి ప్రేమ, అలాంటి సిట్యుయేషన్స్ మన జీవితంలో ఎన్ని ఉంటాయో మనం కౌంట్ చేసుకోవచ్చు. ఎంతలా పెరగాలో అలా పెరగడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. స్వార్థంతో చేసే దాంట్లో ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్ అండి. ఆ ఆర్ద్రత అనేది. సంతోషం కలుగుతది, ఆనందం కలుగుతది, తృప్తి కూడా కలగవచ్చేమో ఒకానొక టైంలో. ఎందుకంటే ఆనందం, సంతోషం పైనదండి తృప్తి. అది ఈక్వల్ కాదు తృప్తి అనేది, దాని పైనది. అది కూడా కలగవచ్చేమో ఒకానొక టైంలో. బట్ ఈ ఆర్ద్రత ఏదైతే ఉందో అది నిస్వార్థం కంప్లీట్‌లీ. ఆత్మకు రిలేటెడు అని చెప్పొచ్చు ఆర్ద్రత అనేది. సో, ఆ యోగ శక్తిని ఇతరులకు పంచితే మన శక్తి పదింతలు పెరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత నవ్వుతూ ఇలా చెప్పారట. పరమ గురువులు శంబలకు పరిమితం. మనం ప్రపంచానికి పరిమితం. శంబలకి అంటే శంబలలోని గురువులు, మనము అంటే బయట ఉండేవారి గురించి చెప్తున్నారనమాట. బయట ఉండడము ఎవరు మళ్ళీ అందులో కూడా శార్వరి మాస్టర్ ఇప్పుడు మాట్లాడుతున్న హన్ మాస్టర్ కూడా తనని కూడా కలుపుకుంటున్నారు శార్వరి మాస్టర్‌తో పాటుగా. మనము అని చెప్పేసి అంటున్నారు. మనం ప్రపంచానికి పరిమితం. వారు ఎటురారు, మనము అటుపోము. అయినా వారికి మనకు మధ్య యోగా ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ జరుగుతుంది. ఎగ్జాక్ట్‌లీ. క్వెషనొస్తది. మరి మనం అటు పోము, వాళ్ళు ఇటు రారు. ఏంటట మరి దానివల్ల ప్రయోజనం? శక్తి. ఆ శక్తి ట్రాన్స్‌ఫర్ జరుగుతుందట. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ శక్తి మరింత పదింతలు పెరుగుతుంది అన్నారు కదా! పెరుగుతుంది. వాళ్ళకేమి తగ్గదు దానివల్ల. మనకేమవుతుంది? మనలో పెరుగుతుంది. ఉన్న శక్తి నుంచి మరింత అధికమైన శక్తికి వెళ్ళిపోతాం. విన్ విన్ సిట్యుయేషన్. పంచడం ద్వారా వాళ్ళలో తగ్గలేదు, పదింతలు పెరిగింది. మనం దాన్ని తీసుకోవడం ద్వారా మన శక్తి, మనకలాంటి శక్తి ట్రాన్స్‌ఫర్ అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. దాని కొరకు మాస్టర్స్ బయటికి వస్తూ ఉంటారు శంబల నుంచి అని కూడా నిన్న చెప్పారు కదా! సో, అలా మన శక్తిని పెంచుతారు వాళ్ళు. మనం సంసిద్ధంగా ఉండాలి దానికంతే. ఐ యామ్ రెడీ టు టేక్ ద విజ్డమ్. ఐఎమ్ రెడీ టు స్టెబిలైజ్ మై ఎనర్జీ. ఐఎమ్ రెడీ టు ఇంక్రీజ్ మై ఎనర్జీ అన్న దృష్టితోని ఉన్నాము అనుకోండి, ఆ హెల్ప్ మనకు అందించబడుతుంది. ఆటోమేటిక్‌గా మనం ఏమీ చేయక్కర్లే. వాళ్ళే వెతుక్కుంటూ శార్వరి గారు రాను మొర్రో అంటే ఎలా లాక్కొస్తున్నారు ఆయన్ని? ముందర చాప్టర్స్‌లో మనం చూసాము. నన్నెందుకు తీసుకెళ్తున్నారు? అక్కడికెళ్తే ఎవరు బ్రతికొచ్చిన వాళ్ళు లేరు. అసలు నాకేం తెలుసని తీసుకెళ్తున్నారు? ఎన్ని క్వెషన్స్ అడిగారు? ఎన్ని ఆలోచనలు చేశారు? బట్ ఈయన ఎనర్జీ వాళ్ళకి తెలుసు.
కాకపోతే రాగా ఉంది. ఒక ముడి పదార్థంగా ఉంది. వాళ్ళు దాన్ని సరియైన విధంగా మార్చగలగాలి. తర్వాత ఆహ్, మనకు కావలసిన శక్తిని వారు అందిస్తారు. దానిని సద్వినియోగం చేస్తే చాలు. అదే వారికి మనం ఇచ్చే ప్రోత్సాహం. దక్షిణ, దక్షిణ అంటే గురుదక్షిణ అంటారు కదా! అలాంటి దక్షిణ. మనం యాస్ట్రల్‌లో వారిని కలవచ్చు. అంటే యాస్ట్రల్ శరీరాలతో మనం వాళ్ళని ఇప్పుడు మనం ధ్యానంలో ఇన్వైట్ చేసుకుంటాం కదా మాస్టర్స్‌ని. అలా ఇన్వైట్ చేసుకోవచ్చు. వారు మన పక్కనే కూర్చున్నారు అని మనం ఎంత ఎక్కువగా బిలీవ్ చేస్తే అది అంత ఎక్కువగా సాధ్యమవుతుంది. 100% బిలీవ్ చేశాం. ఇప్పుడు మనము పున్నమి చంద్రుడిని ఆహ్వానించుకున్నాము అని చెప్పేసి చెప్తాము. ఆహ్వానించుకుందాము అని. ఇది పౌర్ణమి మెడిటేషన్‌లో. ఆయన పక్కనే ఉన్నారు. మన పక్కనే. ఆయన ఎనర్జీస్ కంప్లీట్‌గా నేను కనెక్ట్ అయ్యాను అని 100% ట్రస్ట్ చేశామనుకోండి. అందులో ఇంకా 100% అది జరిగి తీరుతుందండి. ఇంకేమీ లేదక్కడ. మన ట్రస్టే మన మేనిఫెస్టేషన్. అది మంచైనా, చెడైనా. ఏదైనా సరే. చెడువి మాత్రం త్వరగా జరుగుతాయండి. మంచివి మాత్రం ఎన్ని సార్లు అనుకున్నా జరగదండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. చెడుది అనుకున్నప్పుడు విజువలైజేషను చేస్తాం మనం ఆటోమేటిక్‌గా. స్ట్రాంగ్‌గా చేస్తాం. ఆలోచనలు 100 సార్లు పరిగెడుతూ ఉంటాయి ఆ చెడు వైపు భయంతోనే. భయం డామినేట్ చేస్తది మన నమ్మకం కన్నా. మీరు గమనించుకోండి. ఎప్పుడైనా ఏదైనా సరికాని ఆలోచన, నెగెటివ్ ఆలోచన అలాంటివొచ్చాయనుకోండి, అవి గమనించుకోండి. పిక్చర్ ఆటోమేటిక్‌గా మైండ్‌లోకొస్తూ ఉంటది మనకి. కళ్ళ ముందరకొస్తూ ఉంటది. ఇది జరిగితే, అది జరిగితే అని. అదే ఒకటి మంచి అద్భుతమైన ఆలోచనొచ్చింది. ఆ! మనకు జరిగేనా? పెట్టేనా? అందరికీ జరుగుతుందా ఇది? నిజంగా జరుగుతుందా? ఇలాంటిది చిన్న డౌటున్నా అది మన యొక్క బకెట్ ఆఫ్ వాటర్‌ని మోసుకెళ్తూ ఉంటే దానికి మనం రంధ్రం పెట్టుకోవడంలాగా. రంధ్రం పెడితే ఏమవుతుంది? ఒక వాటర్ బకెట్‌కి కారిపోతుంది కదండీ! ఆ అపనమ్మకం ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత పెద్ద రంధ్రం పెట్టుకున్నట్టు సింపుల్. సో, ట్రస్ట్ ఈజ్ మేనిఫెస్టేషన్. హ్మ్. మన భౌతిక శరీర సౌందర్యం, నిర్మాణం చూచి మురిసిపోతాము. రక్తము, మాంసము, ఎముకలు ఇవే కదా శరీరము. అన్నీ అరువువే. అరువువే అంటే రెంట్‌కి తెచ్చుకున్నవే. ఎగ్జాక్ట్‌లీ. ఈ శరీరం ఏం మన సొంతమా? ఒక 100 సంవత్సరాలు. కరెక్ట్‌గా చెప్పాలి అంటే ఈ కలియుగంలో 100 సంవత్సరాలు కూడా బ్రతుకుతున్న వారు చాలా మంది. బట్ మనం యేసుకుందాం 100 సంవత్సరాలు. అంతవరకు రెంట్ తెచ్చుకున్నాం. జస్ట్ లైక్ మనం ఒక ఇంట్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అలా ఉంటాం. జస్ట్ లైక్ థట్. ఈ ఆత్మకు ఈ శరీరం అనేది ప్రస్తుతానికి ఒక వసతి గృహం అంతే. సో, రక్తము, మాంసము, ఎముకలు. మనకి ఇల్లంటే ఏంటి? ఇటుకలు, సిమెంటు, గోడలు, బండలు, వస్తువులు సో అండ్ సో. అది ఎలాగో శరీరం అంటే రక్తము, ఎముకలు, మాంసము. అలాగని శరీరాన్ని చిన్న చూపు చూడడం, శరీరం పడిపోతున్నా పట్టించుకోకపోవడం, దాని ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం కాదు మాస్టర్స్ ఇక్కడ చేయాల్సింది. శరీరానికి ఎలాంటి పోషణ ఇవ్వాలో అది ఇవ్వాలి. మళ్ళీ అగైన్ ఇప్పుడే చెప్పారు కదా! శరీరానికి ఫుడ్ అవసరం లేదని అని చెప్పేసంటే ఆ స్థితికి ఎదగగలగాలి. యెస్! అవసరం లేదు. కానీ ఎప్పుడది శరీర స్పృహ నుండి మనం బయటపడినట్లయితే మనకైనా అవసరం లేదు ఖచ్చితంగా. ఆ స్థితికి ఎదగాలి. మరి అప్పటి వరకు తినాలి కదండీ! మరి 3 పూటలు తినకపోతే కష్టం కదండీ! యెస్. అప్పటి వరకు తినాలి. కానీ 3 పూటలు తినకపోతే కష్టము అన్న ఆలోచనలో సడలింపు ఉండాలి మనకి. ఏం కాదు. నేను ధ్యానం ద్వారా ఎనర్జీ తీసుకుంటున్నాను. జ్ఞానం ద్వారా ఎనర్జీ తీసుకుంటున్నాను. అది నాకు ఎనర్జీని ఇస్తుంది. తర్వాత నా శరీరానికి ఇంత ఫుడ్డు సరిపోతుంది. మనకిప్పుడు ఆ డాక్టర్స్ చెప్తారు చూడండి. 8 ఇయర్స్ కిడ్‌కింత, 10 ఇయర్స్ వాళ్ళకింత, 40 ఇయర్స్‌కింత, 50 ఇయర్స్‌కింత అంటే ఏంటి? వయస్సును బట్టి వాళ్ళు కోటా నిర్ణయించారు. నువ్వు 2 పూటలు తిను. పుట్టిన పిల్లలకైతే ఎవ్రీ 2 అవర్స్‌కొకసారి వాళ్ళకివ్వమని చెప్తారు. పాలివ్వడం కానీ, పాలు తాపించడం, ఆ తర్వాత పెద్దగయిన తర్వాత కూడా ఆల్‌మోస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎవ్రీ 2 అవర్స్‌కి ఎయిదర్ లిక్విడో, సాలిడో ఏదో ఒకటి పిల్లలకి ఇస్తూ ఉండడము అని చెప్పేసి చెప్తారు. కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని బయటికి పంపిస్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ మీల్ తీసుకునే లోపలనే వాళ్ళకి మోషన్స్ ఎక్కువగా ఉంటాయి.
అవి మోషన్స్ కాదు కరెక్ట్‌గా చెప్పాలి అంటే. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ వెరీ క్లీన్‌గా ఉంటుంది. అండ్ మనం ఎలాంటి ఫుడ్ పెడతాం వాళ్ళకి? సాత్వికమైన ఫుడ్డే. ఈ బిర్యానీలు అలాంటివి తీసుకొచ్చి పెట్టం కదా! అయ్యో! అరగదండి పిల్లోడికి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సాత్వికమైన ఫుడ్డు. అదే శరీరం పెద్దగవుతుంది. అదే ఫుడ్డుని మనం కంటిన్యూ చేయాలి. ఆఫ్‌కోర్స్ లిటిల్ బిట్ క్వాంటిటీ మోర్. కానీ మనం ఏవో ఫుడ్స్ వేస్తున్నాం. ఆ ఫుడ్స్ వేసినప్పుడు అన్ని సార్లు తినాల్సిన అవసరం లేదు. బికాజ్ ఒక్కసారి తింటేనే డైజెషన్ సిస్టమ్‌కి 24 గంటలు టైం తీసుకోవచ్చది దాన్ని వర్క్ చేయడానికి. సాత్వికమైన ఫుడ్ తీసుకోండి. ఆ సాత్వికమైన ఫుడ్డుతో కావాలి అంటే 3 టైమ్స్ తినండి ఇనీషియల్‌గా. ఇంకా శరీర స్పృహ మనకు అందరికీ చాలా చాలా ఎక్కువ శాతం ఉంటుంది. అలా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ప్రయత్నం చేసుకోవాలనమాట. ఈ రాజసమైన ఫుడ్డు, తామసికమైన ఫుడ్డు నుంచి ఫస్ట్ సాత్వికం. తామసికం ఈస్ ద వరస్ట్ ఫుడ్. రాజసం ఈస్ ద ఓకే కైండ్ ఆఫ్ ఫుడ్. సాత్వికం ఈస్ ద బెస్ట్ ఫుడ్. ఫస్ట్ సాత్వికం ఎన్ని నంబర్ కావాలంటే అన్ని. లెట్స్ సే 3 టైమ్స్ మీరు చక్కగా ఈ సూప్స్, సలాడ్స్, ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్ అలాంటివి తింటూ ఉన్నారు. హ్యాపీగా కడుపు నిండుగా తినేసేయండి. అమ్మా! నాకింకా చాలు అనేంత వరకు. మెల్లమెల్లగా ఆ సాత్వికమైన ఫుడ్ లోపల నుంచి పనిచేసి ఏం చేస్తది అంటే, ఆ క్వాంటిటీని తగ్గిస్తది. ఏమి ఆకలి అనిపించదు మనకి. దానంతట అదే చూసుకుంటది. లోపలికెళ్ళింది కదా! రక్తంలో కలిసింది కదా! ఎనర్జీని క్రియేట్ చేసింది కదా! ఆ ఎనర్జీ మనకు థాట్స్‌నిస్తుంది కదా! పాజిటివ్ థాట్స్. సాత్వికం ఫుడ్ ఈక్వల్స్ టు పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ మాటలు. ఆర్ మిరాక్యులస్ ఎనర్జీ, మిరాక్యులస్ మాటలు, మిరాక్యులస్ థాట్స్. సింపుల్. ఇంకక్కడి నుంచి జర్నీ మొదలైనట్లే కదండీ! మెల్లమెల్లగా. సో, అది. తర్వాత ఆహ్, అన్నీ అరువువే అని చెప్పేసి చెప్పారు. అంటే రెంట్‌కి తెచ్చుకున్నవే. యోగశక్తి క్రొణువుల సమీకరణం. ఆటం అంటే అణువు. అణువు అంటే శక్తి. యోగశక్తి అంతా అణు, క్రొణువు ధాతువుల సమీకరణమే. చివరికి గాలి కూడా అణువులే. యోగా ఎనర్జీ అంతా అటామిక్ ఎనర్జీ. అటామిక్ ఎనర్జీ ఏమైనా తక్కువనా? ఆటం బాంబ్ అంటారు. ఒక్క ఆటం బాంబ్ వేసామంటే దేశాలు కదిలిపోతాయి. మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పేసి చెప్తారు. మనకు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఇవన్నీ తెలుసు మనకి. ఆటం బాంబు ప్రయోగించింది. మరి అంటే ఆటం బాంబ్ అంటే ఏంటి? అటామిక్ ఎనర్జీ ఉందందులో. అంటే దాని పవర్ ఎంతో గమనించారు కదా! సరే విధ్వంసానికి యూజ్ చేశారు. విధ్వంసానికి యూజ్ చేసినప్పుడు కూడా దాని యొక్క శక్తిని కదా వాడారక్కడ. ఎంత పవర్ ఉందది? సో, అలాంటి అటామిక్ ఎనర్జీ ఇదంతా కూడా యోగంలో అని చెప్పేసి చెప్తున్నారు. ఎనర్జీ తగ్గితే మనిషి నీరసపడతాడు, డీలా పడతాడు. నీరసం వల్ల జబ్బు చేస్తుంది. మనిషి 150 సంవత్సరాలు బ్రతకాలట. సగానికి ఆయుర్దాయం పడిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. 70, 75 ఇయర్స్ కూడా బ్రతకడం గగనమైపోయింది. అదెందుకు అంటే యోగశక్తి లేక. యోగశక్తి పెరిగితే ఆయుర్దాయం పెరుగుతుంది. ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఆ మహర్షులు, తపస్సులు, ఆ మఠాధిపతులు వాళ్ళందరూ చూడండి బక్కా చిక్కిన శరీరం. తూకం వేస్తే 10 కిలోలు ఉంటారా? ఎముకలు తప్పిస్తే ఏమీ కనిపించవు వాళ్ళ బాడీలో. బట్ మొహం చూడండి ఎంత తేజస్సుతో ఉంటుందో. అది ఎనర్జీ అంటే అక్కడ. వాళ్ళ ఆయుర్దాయం చూడండి. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? మనం పేపర్స్‌లో, న్యూస్‌లో కూడా చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము. 115 సంవత్సరాలు, 120 సంవత్సరాలని. రీసెంట్‌గా చూసాను. అది రైట్ న్యూసే అనుకుంటున్నాను. ఒక లేడీ 116 ఇయర్స్ ఏమో 116 సంవత్సరాలు. తిరుపతి మెట్లెక్కడం మామూలు వాళ్ళకే అబ్బో! అమ్మో! అనుకుంటూ ఎళ్తూ ఉంటారు. తను తిరుపతి మెట్లు ఎక్కి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్‌తోని తిరుపతి మెట్లు ఎక్కి దైవ దర్శనం చేసుకుందామె. వెంకటేశ్వర స్వామి దర్శనం. ఆమె విల్ పవర్ అక్కడ. ఆమె ఎనర్జీ 116 సంవత్సరాలు అన్న నంబర్ ఆమెని ఎక్కడ ఆపలేదు. ఆమె తపన వెళ్ళగలను అన్న ట్రస్ట్ అది సాధించింది. మృత్యువు యోగశక్తి పెరిగితే ఆయుర్దాయం పెరుగుతుంది. మృత్యువు మనిషి దగ్గరికి రాదు. మనం పిలిచే వరకు మృత్యువు మన జోలికి రాకూడదు. దరిదాపులకు వచ్చినా తిరిగి వెళ్ళిపోతుంది. చూడండి. మృత్యువు మన చేతిలో ఉంది.
ఇప్పుడు కాదు, నేను రెడీగా లేను, నాతో యూనివర్స్‌కి పనుంది. నువ్వు వెళ్ళిపో, తర్వాత వస్తాను. వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవాల్సిందే. మన ఎవరు ఆహ్, ఆదిశంకర భగవత్పాదులు అని చెప్తారు కదా! ఆయన ఫస్ట్ నాకు గుర్తున్నంత వరకు మేబీ నంబర్స్ మైట్ బి లిటిల్ బిట్ డిఫరెంట్ ఉండొచ్చండి. బట్ నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. నంబర్స్ గురించి పెద్దగా పట్టించుకోకండి. ఆయన ఆయుర్దాయం నాకు గుర్తుండి ఫస్ట్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అవతార పురుషుడు. మన శివుడి అంశ అని చెప్పేసి చెప్తారనమాట. ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ ప్లేస్‌లో పుట్టాలి వాటన్నింటిని డిసైడ్ చేసుకొని వచ్చినట్లుగా క్లియర్‌గా చెప్తారు మనకు పురాణాలలో. కేరళలో పుడతారనమాట. ఆ భూమి మీద పుట్టాలాయన అక్కడ. అక్కడి నుంచి మొదలుపెట్టాలాయన జర్నీ. 8 సంవత్సరాల ఆయుర్దాయం తీసుకొనొస్తారాయన. అంతే. కానీ వచ్చిన తరువాత ఆయుర్దాయాన్ని ఆయన 8-16, 16-32 వరకు పొడిగించుకుంటారు. నాకు గుర్తుండి 32 సంవత్సరాల వయసులో అనుకుంటాను. ఆయన దేహాన్ని త్యాగం చేస్తారు. అంటే వెకేట్ చేసి ఎళ్ళిపోతారు. ఎందుకు అంటే చిన్నగున్నప్పుడే ఒడుగు చేస్తారు. ఒడుగు అంటే బ్రాహ్మిన్స్‌కి చేస్తారు చూడండి. ఉపనయనము అని అంటారు కదా! అది దానికి సర్టెన్ ఏజ్ ఏదో ఉంటుంది. 8 ఇయర్స్ అని, 11 ఇయర్స్, 16 ఇయర్స్ సంథింగ్ లైక్ దట్ ఏదో నంబర్స్ ఉంటాయి. బట్ 5 ఇయర్స్ ఈస్ టూ యంగ్ అనమాట. బట్ ఈయనకు 5 ఇయర్స్‌కే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఈయన ఆయుర్దాయం 8 ఇయర్స్ అని తెలుసు కాబట్టి. ఈయనకు కూడా తెలుసు. అంటే ఆయన కారణ పురుషుడు. తెలుసు అని అస్తమానం నేను అవతార పురుషుడిని, 8 సంవత్సరాలు బతుకుతాను, నేను ఇందుకొరకొచ్చాను అలా తెలుసు అని కాదక్కడ. ఇంటర్నల్‌గా ఇఫ్ హి కెన్ క్లోజ్ హిస్ ఐస్ అంటే క్లోజ్ చేసినట్లయితే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు తెలుస్తూ ఉంటాయి గదా! అలా తెలుసనమాట. సో, అందుకని ఆయన ఉపనయనం చేయించేసుకుంటారు. ఉపనయనం చేస్తే కొన్ని బాధ్యతలు అలాంటివి కొన్ని ఉంటాయి వాళ్ళకి. 5 ఇయర్స్‌కి చేసేస్తారు. 8 ఇయర్స్ అప్పుడు నో, మై జాబ్ ఈస్ నాట్ డన్ అనుకోని పోస్ట్‌పోన్ చేసేస్తారు ఆయుర్దాయాన్ని. అంటే మృత్యువుని. 8 సంవత్సరాలకు మృత్యువు రావాల్సిందే గదా! యమధర్మరాజు రావాల్సిందే ఆయన దగ్గరికి. బట్ నో. మరి ఈయన చెబితే అక్కడ వినాలా యమధర్మరాజు? యెస్. ఎందుకు? ఈయనేమో భోగాలు అనుభవిస్తానికి ఇంకొక దానికి కాదు. నేనింకో 8 సంవత్సరాలు బ్రతకాలి, నన్నుండనివ్వండి అని అడిగిందక్కడ. ఉండనివ్వండి అని రిక్వెస్ట్ కూడా లేదక్కడ. ఉండనవసరం లేదు. 8 మోర్ ఇయర్స్ అని 8 అనే బటన్ నొక్కితే ఇంకో 8 మోర్ ఇయర్స్ లైఫ్ స్పాన్ పెరిగిపోతది. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. దే కెన్ శాసించడము అంటారు చూడండి, అలా శాసించగలరు వాళ్ళు. భగవంతుడిని కూడా శాసించే శక్తి వస్తుంది. ఎందుకంటే వారికి తెలుసు. వాళ్ళు శాసించేది ఏదైతే ఉందో అది రైట్. ఇప్పుడు మన పిల్లలు కొన్నిసార్లు మనకు గట్టిగా "నో అమ్మా! దిస్ ఈస్ నాట్ రైట్. యూ షుడంట్ డూ ఇట్." మనకు కూడా అది కరెక్టే అనిపిస్తది. అరే! ఇదేదో తప్పుగా చెప్తున్నాను, వీడు గట్టిగా చెప్తున్నాడు. వింటామా? వినమా మనము? మనం అమ్మ లేదా నాన్న కాబట్టి అస్తమానం మనం చెప్పిందే కరెక్టు, వాడు చెప్పింది రాంగు అని చెప్పేసన్న భ్రమలో ఉంటామా? ఆ స్థితిలో ఉంటామా? లేదు. కొన్నిసార్లు యెస్, వాడు చెప్పింది కూడా కరెక్టే. బట్ వాడు ఎంత చిన్నవాడు? చిన్న పిల్లలు. మ మ మనకంటే చిన్న పిల్లలు 100% డెఫినైట్‌లీ వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పింది కూడా ఎలా వింటామో, నో అమ్మా! నువ్విలా చేయడానికి వీల్లేదు అన్న శాసనంలాగా వాళ్ళు మాట్లాడితే కూడా ఎంత తియ్యగా ఉంటుందో మనకి, మన గురించి ఆలోచిస్తున్నారని. ఆ భగవంతుడు కూడా ఇలాంటి యోగులు, మహర్షులు, తపస్సులు వీళ్ళందరి మాటని అలాగే వింటాడు. సో, ఆయన 8-16 తర్వాత ఆయన కార్యం ఏంటంటే, మొత్తం అంటే అప్పటికి సనాతన ధర్మం అనేది భ్రష్టు పట్టిపోతూ ఉంటదనమాట. రకరకాల ఇతర ధర్మాలు కాదవి. అప్పటికి మొత్తం సనాతన ధర్మమే ఉండింది. బట్ డిఫరెంట్ తెగలుగా వచ్చేసారు. రకరకాల పేర్లు పెట్టేశారు. అప్పుడే ఆ మతాలు అన్నీ ఉద్భవించాయి. ధర్మము అన్నది పక్కకెళ్ళిపోయింది. తెగలు ఏర్పడ్డంలో తప్పు లేదు. ఆ ధర్మాన్ని పట్టుకొని నీ తెగ పేరు పెట్టేసుకో. ఒరిజినల్‌గా ఏదైతే ఉందో దాన్ని పట్టుకో. పట్టుకొని ఏబీసీడీ కేటగిరీలు ఏర్పరచుకో, తప్పులేదు. కానీ ఒరిజినాలిటీని పక్కన పెట్టేశారు. సనాతన ధర్మము అనేది ఒక్కటే ఉంది ఈ ప్రపంచంలో. దాన్ని తెగలుగా చేసి మతము అన్న పదాన్ని పుట్టించారు. ఫస్ట్. మతము అన్న పదం పుట్టిన తర్వాత మతాలుగా వర్గీకరించబడ్డాయి. ఇంకా ఒకటి పుడితే ఇంకా మిగతావి మళ్ళీ అందులో తెగలొస్తాయి. తెగలు రావడము అంటే మతాలు.
మతాలలో మళ్ళీ ఏమైంది? మళ్ళీ తెగలు, కులము, కులాలు, ఆ కులాల్లో కూడా మళ్ళీ తెగలు, రకరకాలు. సో, అలాంటిది జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం బీటలు బారిపోతుంది అన్నప్పుడు ఆయన జన్మ తీసుకున్నారంట. ఎన్నో డిబేట్స్ చేశారు. ప్రపంచమంతా కాలినడకనే తిరిగారు అని చెప్తారు. ఎక్కడికక్కడ వాళ్ళు ఎవరైతే ఈ తెగలు చేసిన వాళ్ళు కూడా పాండిత్యం ఉన్నవాళ్ళే. వాళ్ళేం నార్మల్ వాళ్ళు కాదు. చాలా పాండిత్యం ఉన్నవాళ్ళు. ఆ పాండిత్యాన్ని సరియైన దిశలో వాడుకోకుండా తెగలుగా ఏర్పాటు చేశారు గర్వం వలన. ఆ పాండిత్యంతోని పోటీ పడి వాళ్ళల్లో గర్వాన్ని తొలగించేశారనమాట. మూవీ కూడా ఉంటదండి. బట్ ఆ మూవీ కొంచెం అంటే నేను కొన్ని స్నిప్పెట్స్ లాగా చూసాననమాట. ఆ యాక్టర్స్ లేకపోతే ఆ డబ్బింగు దానివల్ల కొంచెం ఆర్టిఫిషియల్‌గా అని అనిపించింది నాకు. చూడలేకపోయాను గానీ, బట్ దాన్ని పక్కన పెట్టేసి బహుశా ఇప్పుడు చూస్తే కనెక్ట్ అవుతానేమో. దాన్ని పక్కన పెట్టేసి అక్కడ ఏం వాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు యాక్టర్స్, యాక్షన్ అది పక్కన పెట్టేసేయాలి. అది చూస్తే ఒప్పుకోలేము. బట్ ఆ డిబేట్ ఏంటి? దేని గురించి అడుగుతున్నారు ఈయన? ఎవరు మన ఆదిశంకర భగవత్పాదులు దేని గురించి పోట్లాడుతున్నారు? ఎలాంటి టైంలో ఆయనొచ్చారు? దేన్ని నిలబెట్టారు? అన్నది గమనించగలిగితే అర్థమవుతుంది మనకక్కడ. ఎన్నో డిబేట్స్ జరిగాయి. బహుశా డిబేట్ అన్న పదం అప్పుడే పుట్టిందేమో. ప్రతి ఒక్కరికి ప్రతి ప్లేస్‌లో ఎవరెవరు ఉన్నారో అందరికి ఓపెన్ పిలిపిచ్చేశారు. ఎక్కడికంటే అక్కడికొస్తా మన బాలకృష్ణ చెప్తాడు కదా! నీ ఊరికి రావాలా, నీ వాడకి రావాలా అనుకుంటూ ఆ టైప్‌లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అక్కడ పండితులతోని కూర్చొని డిబేట్ చేసి ఆయన అందులో గెలిస్తే పండితులు కదండీ! వాళ్ళకెంత అహంకారం, గర్వం ఉన్నా కూడా ఓటమిని ఓటమిగా ఒప్పుకుంటారు. యెస్. నేను ఈ పాండిత్యంలో ఓడిపోయాను. ఉంటుండొచ్చు. ఆ గర్వము, అసూయ అవన్నీ కూడా ఉంటుండొచ్చు. బట్ ఓటమిని ఒప్పేసుకుంటారు. సో, ఆయన అలా చేశారు. ఇక్కడ ఈ టాపిక్ మనకెందుకొచ్చిందంటే, మనం పిలిచే వరకు మృత్యువు మన జోలికి రాకూడదు. దరిదాపులకు వచ్చినా తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి మనకి? శంబలలో జీవన ప్రమాణం మనం అంచనా వేయలేము. అక్కడ ఆయుర్దాయ నియతి లేదు. ఇంకొకటి కూడా ఇది కూడా నేను ఇంతకుముందు క్లాస్‌లోనే చెప్పినట్లు గుర్తు. మనకిప్పుడు మృత్యువు ఇప్పుడు వద్దు, తర్వాత రావాలి అంటే అది వెళ్ళిపోతుంది. లేదు నేనొచ్చిన పనయిపోయింది. నాకు స్వచ్ఛంద మరణము అంటారు దాన్ని. మనకు పురాణాలలో చాలా ఉన్నాయి అలాంటివి. యోగిక్ వేలో వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని విసర్జిస్తారనమాట. శరీరంలో నుంచి బయటికి ఉద్ఘాటనము అంటారు. వాళ్ళు బ్రహ్మరంధ్రం తెరుచుకొని అది పై లోకాలకి, ఊర్ధ్వలోకాలకెళ్ళిపోతదనమాట. అది మనకు రీసెంట్ టైమ్స్‌లో అంటే నాకు తెలిసింది సద్గురు ఉన్నారు కదా! జగ్గి వాసుదేవ్ గారు సద్గురు. వారి వైఫ్ విజ్జి అంటారాయన. బట్ ఒరిజినల్ నేమ్ విజయలక్ష్మి అనుకుంటాను. విజయ సంథింగ్. విజ్జి అని చెప్తారాయన. మీరు గూగుల్‌లో కొట్టినా వస్తుంది. ఆవిడ స్వచ్ఛంద మరణం. ముందర చెప్పారు. ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు నాకొక కిడ్ కావాలి, ఒక ఆడపిల్ల కావాలా ఏదో చెప్పారనుకుంటా. కిడ్ కావాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ కిడ్‌కి 3 ఇయర్స్ ఆమె కూతురనమాట. మంచి కళాకారిణి ఆమె. డాన్స్ చేస్తారామె. మన క్లాసికల్ డాన్సు. ఆహ్, ఎవ్రీ ఇయర్ మన శివరాత్రి టైంలో సద్గురుది శివరాత్రిది ప్రోగ్రామ్ ఉంటుంది కదండీ! అప్పుడు కనిపిస్తారు కంపల్సరీ ఆవిడ. తర్వాత ఆ 3 ఇయర్స్ అలా ఉన్నప్పుడు బేబీకి ఇంక నేను వచ్చిన పనయిపోయింది. నేను వెళ్ళిపోతాను అని చెప్పారు. సో అండ్ సో డేటు, సో అండ్ సో తిథి ఈరోజు నేను ఆహ్, నా అంటే ఏంటి యోగిక్ వే ద్వారా నేను నా శ్వాసని వదులుతూ ఉన్నాను. లేదా నా ప్రాణాలను వదులుతూ ఉన్నాను. దానికి టర్మినాలజీ ఉందనుకోండి. ప్రాపర్ టర్మినాలజీ అది చెప్పారు. ఆర్ యూ ష్యూర్ అని నేను అడిగితే యెస్ అంటే సద్గురు అగ్రీడ్ ఫర్ థట్. సద్గురు ఏం చెప్తారు అంటే నేను కాదు తను చాలా గొప్పది అని చెప్తారాయన. ఉంటుంది. మీరు గూగుల్‌లో కొట్టి చూడండి. నాకు చాలా ఇష్టము ఆ ఎపిసోడ్ చూడడం అనేది. తను చాలా గ్రేటు అన్నట్టుగా చెప్తారనమాట. అందరూ చూస్తూ ఉన్నప్పుడే ధ్యానంలోకెళ్ళిపోయి అరౌండ్ 8 మినిట్సో ఎంతో పట్టింది. చాలా ఫాస్ట్‌గా తను యోగిక్ వే ద్వారా ప్రాణాల్ని ఉద్ఘాటనం చేసింది. అది సూసైడ్ కాదక్కడ.
ఆమె ఏమి టాబ్లెట్స్ తీసుకోలేదు, ఏం మందు తాగలేదు చనిపోవడానికి అక్కడ. జస్ట్ అలా ధ్యానంలో కూర్చుంది. ఆ ప్రాణాల్ని అంటే శరీరాన్ని, ప్రాణాన్ని ఆ రెండింటిని విడివిడిగా చూసింది కాబట్టి ఆవిడ ఆ ప్రాణాల్ని అక్కడి నుంచి వదిలేసింది. జస్ట్ లైక్ మనము శరీరం మీద కప్పిన వస్త్రం ఉంటుంది చూడండి, మనం వేసుకునే బట్టలు ఎలా తీసేస్తాం మనము? అలవోకగా తీసేస్తాం కళ్ళు మూసుకొని. ఎనర్జీ లేకపోయినా, నిద్రలో ఉన్నా కూడా మనం ఆ శరీరం పైన ఉన్న వస్త్రాన్ని అలవోకగా తీసేయగలం. అంతే ఈజీగా వాళ్ళు ప్రాణాల్ని. ఎందుకంటే శరీరాన్ని, వస్త్రాన్ని మనం ఎలా సెపరేట్‌గా చూస్తామో, శరీరాన్ని, ఆత్మని వాళ్ళు అలా సెపరేట్‌గా చూస్తారు. కాబట్టి అది సాధ్యం. అది ఉంటుంది. గూగుల్‌లో చూడండి. ఆయన చెప్పింది చాలా బావుంటుంది. సో, అది కూడా సాధ్యమే. అనుకున్నప్పుడు మృత్యువుని పిలిచి ఐ యామ్ రెడీ. యూ కెన్ కమ్. ఐల్ కమ్ విత్ యూ. ఇట్స్ థట్ సింపుల్. ఐ యామ్ నాట్ రెడీ. జస్ట్ యూ గో. ఐల్ టెల్ యూ వెనెవర్ ఐ యామ్ రెడీ దెన్ యూ విల్ కమ్. శంబలలో జీవన ప్రమాణం మనం అంచనా వేయలేము. అక్కడ ఆయుర్దాయ నియతి లేదు. ఎందుకుంటుంది? మృత్యువే వాళ్ళ చేతిలో ఉంది. సో, అక్కడ ఏమి ఇలా ఆయుర్దాయం అన్నట్టుగా ఏది లేదు. సో, వెళ్లి రెస్ట్ తీసుకోండి. మంచి కలగనండి. చెప్తున్నారు చూడండి. కల కూడా మంచిది కనండి. ఎప్పుడొస్తాయి? పాజిటివ్ థాట్స్, పాజిటివ్ యాక్షన్స్, పాజిటివ్ వర్డ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మిరాకులస్ థింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అవే వస్తాయి కదండీ! మన ఆలోచనలే కదా మేనిఫెస్ట్ అయ్యి మన జీవితంలోకొచ్చేవి. కలగనడం ఏమిటి మహాత్మా? రమ్మంటే కలలొస్తాయా? అని అడిగారు శార్వరి గారు. రెస్ట్ అంటే యోగ నిద్ర. నిద్రపోతూ యోగం చెయ్యండి. మంచి కలలు వస్తాయి. కలల్లో శక్తి పెరుగుతుంది. మనం శక్తిని ఉపయోగించాలి అంటే ప్రేయర్ అవసరం. ధ్యానం వల్ల ప్రేయర్ కుదురుతుంది. ప్రేయర్ వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మనలో ఉన్న చెడులు పోవాలి అంటే ప్రేయర్ అవసరం. ధ్యానం వల్ల మనిషికి దైవాంశ కలుగుతుంది. దివ్య వర్చస్సు కలుగుతుంది. మళ్ళీ చదువుతాను మాస్టర్స్. ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ చెప్పారు కాబట్టి. రెస్ట్ అంటే యోగ నిద్ర. నిద్రపోతూ యోగం చెయ్యండి. మంచి కలలు వస్తాయి. కలల్లో శక్తి పెరుగుతుంది. మనం శక్తిని ఉపయోగించాలి అంటే శక్తి పెరిగింది కలల్లో. శక్తిని ఉపయోగించాలంటే ప్రేయర్ అవసరం. ప్రార్థన అవసరం. ధ్యానం వల్ల ప్రేయర్ కుదురుతుంది. ప్రార్థన. ఏం ప్రార్థించాలో కూడా తెలీదండి. గమనించండి. నేను ఎన్నో సార్లు గమనించుకున్నా. ఒక కోరిక కావాలంటే దాన్ని ఎలా అడగాలో కూడా తెలీదండి. సతమతమైపోతాము ఆ కోరికను ఎక్స్‌ప్రెస్ చేయడానికి. కానీ మనం ఎలా అడిగితే అలా ఇస్తాడని మాత్రం చాలా సార్లు గమనించాను. లూప్ హోల్ నా దగ్గరే ఉంది. నేను సరిగ్గా అడగలేదది. నేననుకుంటాను, ఓహో! టర్మ్స్ అండ్ కండిషన్స్ నీకన్నీ చెప్పాలి. లేకపోతే ఎక్కడ లూప్ హోల్ ఉందో అది పట్టుకొని అదిస్తావు. అప్పుడు కదా నేను మళ్ళీ ఎదుగుతాను. నెక్స్ట్ టైమ్ ప్రేయర్ చేసేటప్పుడు ఇంక కొన్ని యాడ్ చేసుకుంటాను కదా! ఓకే. నాకు ధ్యానం క్లాసులు తీసుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. నేను నేర్చుకోవడం కాదు, నలుగురితో పంచుకోవాలి, వాళ్ళకు ఉపయోగపడాలి. వాళ్ళ ద్వారా ఇంకా పంచబడాలి. ఫస్ట్ టైమ్ నేను ప్రేయర్ చేసినప్పుడు ఇవన్నీ ఎందుకు కోరుకుంటాను? నేను ధ్యానం చేయాలి అంతవరకే. తర్వాత జ్ఞానం పెరగాలి అంతవరకే. మెల్లమెల్లగా కదా మిగతావన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. అలాగే మనకేవైనా పర్సనల్ కోరికలున్నా కూడా మీరు గమనించుకోండి. కోరిక కోరేటప్పుడు మనలో నుంచి ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి లోపల నుంచి అది క్వెషన్స్ ఏస్తూ ఉంటది, యాడ్ చేస్తూ ఉంటది, ఇలా అడగాలి అని చెప్తూ ఉంటది లోపల నుంచి ఇన్నరు. సో, ధ్యానం వల్ల ప్రేయర్ కుదురుతుంది. ప్రార్థన అనేది. ప్రేయర్ వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మళ్ళీ శక్తి పెరగడమే. చూడండి ఎంత చక్కటి లూప్‌లో ఉన్నామో మనము. ఒక చక్కటి సర్కిల్ ఇది వలయం. శక్తి వలయం అని చెప్పొచ్చు. మనలో ఉన్న చెడులు పోవాలి అంటే ప్రేయర్ అవసరం. ధ్యానం వల్ల మనిషికి దైవ అంశ కలుగుతుంది. దివ్య వర్చస్సు కలుగుతుంది. మనం ఎంత తపస్సు చేసినా పరమ గురువుల గుర్తింపు పొందలేము. ప్రేయర్ వల్ల మాత్రం ఆ గుర్తింపు లభిస్తుంది. ప్రేయర్ మనల్ని ఉన్నత స్థితికి తీసుకుపోతుంది. ఇక్కడ మనం ఎంత తపస్సు చేసినా పరమ గురువుల గుర్తింపు పొందలేము అంటే దాని లిటరల్ మీనింగ్ తీసుకోనవసరం లేదు అనుకుంటున్నాను మాస్టర్స్. ఎనర్జీ చక్కగా పెరుగుతుంది. బట్ ప్రేయర్ వల్ల ఏమవుతుంది అంటే సరియైన ప్రార్థన వల్ల మనకేం కావాలో మనం తెలుసుకొని ఆ సరియైన ప్రార్థన వల్ల విశ్వాసంతో కూడిన ప్రార్థన వల్ల ఏమవుతుందంటే మేనిఫెస్ట్ అవుతుంది అని అనుకున్నాం కదా! అప్పుడు ఆ గుర్తింపు లభిస్తుంది అంటే వాళ్ళతో కనెక్ట్ అవుతాము అన్నట్లుగా మీనింగ్ ఇక్కడ.
అంతే. అంతే తప్పిస్తే తపస్సు చేసిన వాళ్ళకి గురువుల గుర్తింపు ఉండదు. వాళ్ళకు వేస్ట్ అలా కాదు ఇక్కడ మనం తీసుకోవాల్సింది. మన యోగ శక్తి పెరిగినప్పుడే మాస్టర్స్ మనల్ని గుర్తిస్తారు. మనలో మాస్టర్స్ స్పృహ ఉండాలి. ఒక లక్ష్యంతో యోగం చెయ్యాలి తప్ప మోక్షం కోసం తపస్సు చెయ్యకూడదు. స్వర్గం కోసం, సుఖాల కోసం తపస్సు చేసే రోజులు పోయాయి. విశ్వ మానవ వికాసం మన లక్ష్యం. అదే పరమార్థం. అదే బుద్ధదేవుని ఆశ్వాసం అని రాశారు. ఆశ్వాసము. బుద్ధదేవుని ఆశ్వాసం అన్న పదం నాకు కొత్తది మాస్టర్స్. నేనెప్పుడు వినలేదిది. చూద్దాం తర్వాత దీని మీనింగ్ ఏంటో. ప్రస్తుతానికైతే బుద్ధదేవునికి అది ఇష్టము అన్నట్లుగా మనం తీసుకోవచ్చు. ఆయన కోరుకున్నది అది అని చెప్పేసి. బేసికల్లీ మన స్వార్థం కోసం నాకు స్వర్గం కావాలి. ఒకప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు తెలియదండి. స్వర్గం ఈజ్ ద హైయెస్ట్ థింగ్ అనుకున్నాను. స్వర్గ ప్రాప్తి కోరుకోవడమే హైయెస్ట్ థింగ్, అదే కోరుకోవాలి అనుకున్నాను. ఈ స్పిరిచువల్ జర్నీలోకి వచ్చిన తర్వాతనే స్వర్గం కాదు, అది ఇంకొక లోకం, ఇట్లా చెయ్యి గట్టిగా పెడితే అందే లోకము, అది పెద్దది కాదు, పుణ్యం అంతా అయిపోయిన తర్వాత పైనుంచి కిందికి టపక్కన పడిపోతాము. జస్ట్ లైక్ ఒక మన జాయింట్ వీల్ ఎక్కుతాం చూడండి, మన రోలర్ కోస్టర్స్ కింద ఎక్కుతాము, పైకి వెళ్తాము, సూపర్గా అనిపిస్తుంది ఆ రోలర్ కోస్టరు. టపక్కన కింద పడిపోతాం కదా, ఆ తర్వాత అక్కడే ఉండం కదా. ఈ స్వర్గం కూడా మనం చేసిన మంచి కర్మల వల్ల దానికి ఒక పుణ్యం అనేది కలుగుతుంది. దాని ద్వారా స్వర్గం అనేది కాస్త మనకు దగ్గర ఉండే లోకాలు, అక్కడికి వెళ్తాము. ఆ పుణ్యాన్ని అనుభవించడం అంటే ఆ భోగాలు వాట్స్ ఎవరు ఏది కావాలనుకుంటున్నారో అది పొందుతారు. పుణ్యం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బ్యాంక్ అంతా ఎంటీ అయిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పుణ్యం సంపాదించుకోవడానికి మళ్ళీ కిందికి రావాలి. యోగులు, మహర్షులు, ఆ లోకాల గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా స్వర్గలోకాన్ని కోరుకోరు. నెక్స్ట్ ఏంటి? మోక్షం. మోక్షం అంటే ఏంటి? అంశాత్మ పూర్ణాత్మలో కలిసిపోవడం, లేదా అంశాత్మ పూర్ణాత్మగా మారిపోవడం. రెండు ఒకటే. నది సముద్రంలో కలిసింది అన్నా, నది సముద్రం అయ్యిందన్నా రెండు ఒకటే కదండి. నది సముద్రంలో కలిసిన తర్వాత నది నీరు, సముద్రం నీరు అంటూ సపరేట్గా మనకేం కనిపించదు. నది అనేది అంశాత్మ, సముద్రం అనేది పూర్ణాత్మ. సింపుల్. ప్రతి నది సముద్రంలో కలవాల్సిందే, ప్రతి అంశాత్మ పూర్ణాత్మలో కలవాల్సిందే, పూర్ణాత్మగా మారిపోవాల్సిందే, ఎంత టైం తీసుకున్నా సరే. సో ఇంకొక లెవెల్ పైకి ఏం చెప్తున్నారంటే, నీ మోక్షం కొరకే కాదు, మోక్షం ఈజ్ ద హైయెస్ట్ థింగ్, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మోక్షం కొరకు అది కాదు, విశ్వ మానవ వికాసం మన లక్ష్యం. మనతో పాటుగా ఎంతో మందిని ఆ దిశగా నడిపించాలి. మోక్షం కలగాలి అని కోరుకోవడం తప్పనిసరిగా చాలా మంచి ఆలోచనని, అందులో డౌట్ లేదు. కానీ మనతో పాటు ఇంకా చాలా మందికి, ఎంతమంది కుదిరితే అంతమంది. అందుకే కదండి మనం ధ్యానం స్ప్రెడ్ చేస్తున్నాము, జ్ఞానం స్ప్రెడ్ చేస్తున్నాము. ఈ ఎర్త్ యొక్క డైమెన్షన్ మారాలి అని ధ్యానాలు చేస్తూ ఉన్నాము. అది కావాలి, ప్రస్తుతం అక్కడ ఉన్నాము మనము అని చెప్తున్నారు. ఎదురుగా ఎవరెస్ట్ శిఖరం కనిపిస్తోంది. నా ఎదురుగా ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన ఒక మహాయోగి ఉన్నారు. ఎవరైనా? మన హన్ మాస్టర్. రెప్ప వేయకుండా గమనిస్తుంటే కైలాసం చిన్నదై వచ్చి నాలో కలిసిపోయింది. అంటే కైలాసం చిన్నది అయిపోవడం అంటే కైలాసం చిన్నది అయిపోవడం కాదు. అది నేను రెండు అభేదం, ఇండిఫరెంట్, కలిసిపోయాము అన్నట్లుగా. తర్వాత దాట్స్ గుడ్. అదే భగవంతుని అనుభూతించే పద్ధతి. ఎవరెస్టుని నీలో చూచినట్లు భగవంతుణ్ణి చూడాలి. అదే ఆయనకు కూడా ఇష్టం అక్కడ. పరమ గురువులు అట్లా చేస్తారా అని అడిగారు శర్వరి గారు. చేసి తీరాలి. ఎవరికైనా ఒకటే సూత్రం, ఒకటే గమ్యం. మాస్టర్లను అనుభూతించే పద్ధతి అది. మనం కోరకపోతే వారు ఎందుకు వస్తారు? వారి శక్తి ఎట్లా అందుతుంది? సంకల్పం లేకపోతే. అదే మనం చెప్పుకుంటున్నాం కదా, ముందు మనకు సంకల్పం ఉండాలి. నా లైఫ్ బాగుంది, ఇలా బాగా తింటున్నా, తిరుగుతున్నా, డబ్బులు వస్తున్నాయి, జాబ్ చేస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నాను, ఇప్పుడు కాదులే తర్వాత చూసుకుందాం అని అనుకున్నాం అనుకోండి, మనకెక్కడ కోరికుంది? ఎదగాలి అన్న కోరిక ఎక్కడ సంకల్పం పెట్టుకున్నాం మనము? ఏమీ లేదే. ఓకే, యూ హ్యావ్ టైం.
నువ్వే అంటున్నావు టైం ఉంది అని చెప్పేసి. ఇంకా మాస్టర్స్ ఎందుకు వస్తారు? ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారి దగ్గరికి కదా వెళ్తారు. ఇట్స్ దట్ సింపుల్. సో, సంకల్పం లేకపోతే వారి శక్తి ఎట్లా అందుతుంది? వారి శక్తి మనకు కావాలి, వారి శక్తితో కనెక్ట్ అవ్వాలి అంటే సంకల్పం పెట్టుకోవడం, మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకొని కనెక్ట్ అవ్వడము. నిన్న మీరు అంటే నిన్న ఒక 4, 5 మెంబర్సే జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చిత్ర గారు ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. మనము మాక్సిమం 10 మినిట్సే మెడిటేషన్ చేశాము. 10 మినిట్స్ కూడా కాదు, 8 మినిట్స్, 9 మినిట్స్ అలాగా. అప్పుడు మనము హ్మ్. క్లాస్ అయిపోయిన తర్వాత మామూలుగా 10 మినిట్స్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేనేం మాస్టర్స్‌ని ఇన్వైట్ చెయ్యను. ఆ థాట్ ఏమీ రాదు నాకు. పౌర్ణమి మెడిటేషన్ అప్పుడే నేను పిలుస్తూ ఉంటాను మాస్టర్స్‌ని. సో, అప్పుడు చెప్పాను శంబల మాస్టర్సు ఆ ఎనర్జీ గురించి చదువుకున్నాం కదా నిన్న. సో, దానికి సంబంధించి స్టెబిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి చదువుకున్నాము. దాని గురించి మాస్టర్స్ మా ఎనర్జీని స్టెబిలైజ్ చేయండి అన్నట్లుగా మాస్టర్స్‌ని ఇన్వైట్ చేస్తూ క్విక్‌గా ధ్యానం చేసుకుందాము అని చెప్పేసి అలా స్టార్ట్ చేసుకున్నాము. ఆ ఎనర్జీని చిత్ర గారు నిన్న షేర్ చేశారు. తన వెన్నుపూసలో బ్యాక్‌లో ఆ శక్తి గ్రిడ్ కదలడము, దాని ప్రవాహాన్ని తను గమనించారు. తను నిన్న చెప్పారనమాట. మన మన ఇప్పుడు క్లాస్‌లో మనతో పాటే ఉన్నారు చిత్ర గారు. మనకు మనలో ఒక్కరికి జరిగిన ఎక్స్‌పీరియన్స్ అది. అంటే మనందరం కూడా క్లాస్ అంతే శ్రద్ధగా వింటాం, అంతే బుద్ధిగా వింటాం. అందులో ఏమి డౌట్ లేదక్కడ. కొన్ని సార్లు మనకు తెలియకుండా మన 100% ఒక పర్టిక్యులర్ పాయింట్‌కి కనెక్ట్ అయిపోతూ ఉంటది. దాన్ని ఇమ్మీడియేట్‌గా ఫీల్ చేయవచ్చు మనం. వి కెన్ ఫీల్ దట్ ఇమ్మీడియేట్‌లీ. వెరీ ఇమ్మీడియేట్‌లీ. ఏం పెద్దగా టైం ఉండాలి, దానికో ప్రాసెస్ ఉండాలి, అదంతా ఏమీ లేదు. యెస్టర్‌డే ఐ వాస్ కంప్లీట్‌లీ సర్ప్రైజ్డ్ అండ్ ఫెల్ట్ సో హ్యాపీ. సో, చక్కగా మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మనస్ఫూర్తిగా మీరు ఏదైతే జ్ఞానాన్ని కోరుకుంటున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో, ఏ సంకల్పాలు పెట్టుకున్నారో, వాటికి సంబంధించిన మాస్టర్స్‌ని ప్రేమగా ఇన్వైట్ చేసుకోండి. వాళ్ళ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. కనెక్ట్ అయ్యేందుకు వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని కోరుకోండి. లెట్స్ సే ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నారు. పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నారు. చక్కగా మనం ఇక్కడైతే ఏం చేస్తాము, ఒక డాక్టర్ దగ్గరికెళ్తాము, ఒక హాస్పిటల్‌లోకి వెళ్తాము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని మనకున్న తీవ్రతను బట్టి వెళ్తూ ఉంటాం కదా! అలాగే యూనివర్స్‌లో ఆ పై లోకాలలో మనందరికీ తెలుసు ధన్వంతరి ఈస్ ద మాస్టర్ టు ఎవ్రీ డాక్టర్. ఎవ్రీ డాక్టర్ ఇన్ ఎవ్రీ వరల్డ్ ధన్వంతరి. ఆయన్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. ఆ మాస్టర్‌ని. ఆయన ఎనర్జీస్‌తోని కనెక్ట్ అవ్వచ్చు. ఆ యూనివర్స్‌లో కూడా బోలెడంతమంది సర్జన్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు వేరే ఉండవచ్చు. మనకు అర్థం కావడానికి ఆస్ట్రల్ సర్జన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకోవచ్చు. వాళ్ళతో కనెక్ట్ అయిపోవచ్చు. నాలో ఏ ప్రాసెస్‌లు జరగాలో ఆ ప్రాసెస్‌లు మీరు చెయ్యండి. నేను అనుమతిస్తున్నాను, అగ్రీ చేస్తున్నాను. మీ ఎనర్జీని యాక్సెప్ట్ చేస్తున్నాను. ప్రాసెస్‌లు కొన్నిసార్లు కొద్దిగా ఇబ్బందిగా కూడా ఉంటాయి ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు. దానికి కూడా మనం ప్రేమగా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఈజీగా నేను భరించగలిగేంతగా. లేదా ఆ ప్రాసెస్ ఎంత కష్టమవుతుందో దానికి మించిన శక్తిని నాకు ప్రసాదించు. అదైనా ఓకే. జరుగుతాయండి. యాస్ట్రల్ సర్జరీస్ జరుగుతాయి. నాకు మెడిటేషన్ నేర్పిన గురువు ఎవరైతే ఉన్నారో తనకి 2 యాస్ట్రల్ సర్జరీస్. వన్ ఈజ్ రిలేటెడ్ టు యూటరస్ అనుకుంటాను నాకు గుర్తుండి. సమ్ సమ్ కైండ్ ఆఫ్ యూటరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లము తనకు ఆ యూటరస్‌లో సర్జరీ జరగడం తనకు క్లియర్‌గా తెలిసింది ధ్యానంలో. షీ ఫెల్ట్ దట్ వెరీ క్లియర్‌లీ. అండ్ రెండోది ఇదేమో ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్‌పీరియన్స్ నాకు మెడిటేషన్ నేర్పించక ముందు జరిగినదది. నాకు మెడిటేషన్ నేర్పిస్తూ ఉన్నప్పుడు ఐ థింక్ ఫస్ట్ 40 డేస్‌లోనే ఉన్నాను నేనప్పుడు. ఆ 40 డేస్‌లో ఉన్నప్పుడు ఒకరోజు చెప్పింది. కొంచెం నాకు ఫ్రెండే అనమాట తను. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అని చెప్పేసి చెప్పిందనమాట. కానీ నాకేమి తనకు బ్యాక్ పెయిన్ ఉంది, తను ఇబ్బంది పడుతుంది అనేది ఏమీ తెలియదు. నా క్లాస్ నాకు చక్కగా జరుగుతోంది. నేనెన్ని క్వెషన్స్ అడిగితే నేనైతే ఎవ్రీ సింగిల్ క్వెషన్ అడిగేదాన్నండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వెనెవర్ వి ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఆల్వేస్ బీ లైక్ ఎ కిడ్. బీ లైక్ ఎ టాడ్లర్. టాడ్లర్ అంటే ఫుల్ ఆఫ్ క్వెషన్స్. అస్సలు సాటిస్ఫై అవ్వరు. వాళ్ళకి ఆన్సర్ దొరికేదాకా 1000 టైమ్స్ బ్రెయిన్ తినేస్తారు. వాళ్ళకి మొహమాటమే లేదు బ్రెయిన్ తింటున్నామని. వాళ్ళ క్వెషన్‌కి ఆన్సర్ వాళ్ళకి సాటిస్ఫై అయ్యారు. అలాగే ఉండాలి.
లెర్నింగ్ మెథడ్. ఇప్పుడు మీరు 60 ఇయర్స్‌కి ఒక యాక్టివిటీ నేర్చుకుంటున్నారు. అందులో అందరూ యంగ్‌స్టర్స్ ఉన్నారు మీరు ఆ క్లాస్‌లో. మీరు మాత్రమే అది. డు నాట్ ఫీల్ షై. వాళ్ళందరికీ తెలిసుండొచ్చు. మనకప్పుడే ఏబీసీడీలు మొదలు పెడుతున్నాం. వాట్ ఈస్ ఏ? ఏ ఎలా రాయాలి? నిర్మొహమాటంగా అడిగేసేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్. వెదర్ ఇట్ ఈస్ ఆఫీస్, వెదర్ ఇట్ ఈస్ స్కూల్, వెదర్ ఇట్ ఈస్ లైఫ్, వేర్ ఎవర్ ఇట్ ఈస్. వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ, if it is the first steps, ask as many questions as you have. ఓ అడిగితే బాగుండదు అంటే ఇంకంతే, ఆ డోర్ క్లోజ్. నా ఫ్రెండ్ కాబట్టి దాంతో ఆ చనువుతో నేను చాలా అడిగేదాన్ని అనమాట. అన్నింటికి ఆన్సర్ చేసేది. తన ఎక్స్పీరియన్స్ ఎప్పుడు షేర్ చేసింది అంటే, తన బ్యాక్ పెయిన్ ఎలా ఉండిందంటే అంటే నేను అలాంటి బ్యాక్ పెయిన్ నేను ఎప్పుడు వినలేదు. ఇప్పుడు పడుకుంటారు కదా, పడుకోబెట్టడానికి సపోర్ట్ కావాలి తనకి, ఎవరైనా ఒకరు, వాళ్ళ హస్బెండో పిల్లలో. ఒక ఇలా పడుకున్న తర్వాత ఒక సైడ్కి తిరగడం అంటూ ఉంటుంది కదండి, అలాగే పడుకోం కదా, ఇటు సైడు అటు సైడు బోర్లా పడుకోవడం అలా చేస్తాం కదా. ఈచ్ టైం ఒక సైడ్కు తిరగాలి అంటే ఒక యజ్ఞం లాగానే, అంత పెయిన్ తనకి. అలా ఎన్ని రోజులు? 9 డేస్ బెడ్ మీద ఉంది తను. ఇంకా తనకి ఒక సైడ్‌కి తిరగాలి అంటే ఎంతో టైం పట్టేది అని చెప్పేదనమాట. ఇన్ని గంటలు పట్టేది, అంత టైం పట్టేది అని చెప్పేసి. 9 డేస్ ఎందుకు ఉండాల్సొచ్చింది? మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ధ్యానంతో తగ్గించుకుందాం అనుకుని ఉన్నదా అంటే, నో. ద సిట్యుయేషన్ వాస్ కరోనా టైమ్. మనందరికీ తెలుసు. ఆ టైంలో ఎలా ఉంది, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, అపాయింట్మెంట్స్ దొరకపోవడం, ఒకవేళ దొరికినా మనం భయపడి వెళ్ళకపోవడం ఇలా ఉంది కదా. తనకేమో అపాయింట్మెంట్ దొరకలేదు. 10 డేస్, 12 డేస్ తర్వాతకో దొరికింది. ఇంకేం చేయగలదు తను? బెడ్ మీదుంది. తనకి తెలిసిందేంటి? ధ్యానం చేయడం. ఇంకా కదలడానికి, ఇటు నుంచి అటు తిరగడానికే ఏమీ లేదు. 24 గంటలైతే పడుకోదు. కాబట్టి ఏం చేసింది? లెట్ మీ యూజ్ ఆల్ మై టైమ్ ఫర్ మెడిటేషన్ అని చెప్పేసి, ఇంకా ఎలా కుదిరితే అలాగే పడుకొని మెడిటేషన్ చేసింది తను. ఐ థింక్ 9థ్ డే తనకి, ఇంకా తన అపాయింట్మెంట్ డేట్ రాలేదు. 9థ్ డే తను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కలలో, అది మర్చిపోయాను ఆ పాయింట్ నేను, తను చెప్పారు. తనకి సర్జరీ జరిగినట్టుగా, బ్యాక్‌లో సర్జరీ జరిగినట్టుగా షీ ఫెల్ట్ ఇట్. తను క్లియర్‌గా, ఎవరో మాస్టర్స్ వచ్చారు. వాళ్ళొచ్చేసి ఆ ప్లేస్‌లో ఎక్కడైతే పెయిన్ ఉందో, ఎక్కడైతే చెయ్యాలో ఆ ప్లేస్‌లో తనకి సర్జరీ చేసినట్టుగా షీ సా దట్. అంతే. నెక్స్ట్ డే అట తను చెప్పడం, మాస్టర్ ఇది వేరే వాళ్ళెవరో కాదు, నా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ తన ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసింది. చెంగున పరిగెత్తానే నేను అని చెప్పింది. ఈ వర్డ్ చెప్పింది తను. చెంగున చూసే వాళ్ళకెట్లంటే, 9 డేస్ ఇది యాక్షన్ జేసిందా? నటించిందా? ఏ డాక్టర్ దగ్గరికెళ్ళలేదు. ఏం జేయలేదు. మరి 10థ్ డే మాత్రం లేచి పరుగులు పెడుతోంది. ఎంత యాక్షన్ జేసింది అన్న టైప్‌లో కనిపించేలాగుందట. షీ లాస్ట్ హర్ బ్యాక్ పెయిన్ కంప్లీట్‌లీ. యాహ్! కృష్ణకుమారి గారు. ఎస్. నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. నేను కూడా షేర్ చేసుకోవచ్చా? తప్పకుండా అండి. అది ఏమైందంటే, నాకు ఈ బ్యాక్ బోన్ లేదంటారు, టేల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అంటే నేను పడలా, ఎక్కడ పడిపోలా. అలా మెడిసిన్స్ వల్ల అవుతుందట. నేను ఏదో నా వల్ల నాకు వృద్ధాప్యం, ఇంకా వీక్నెస్, లేకపోతే ఏదో సంథింగ్, మొత్తం మీద మనకందరికి ఏదో వస్తూ ఉంటుంది కదా, ఇది రుణం ఉండవు, ఏదో మొత్తం నాకు బాగాలేదు. బాగోకపోతే మెడిసిన్స్ వాడుతున్నా. మెడిసిన్స్ వాడొద్దు నేను, వద్దు నో మెడిసిన్ అని అన్నా కూడా ఇంట్లో ఊరుకోరు కదా. నాకు వద్దన్నా కూడా ఇంట్లో ఊరుకోరు కదా, మా అబ్బాయి ఊరుకోడు. ఊరుకోతే హాస్పిటల్ తీసుకెళ్ళి మందులు వేస్తున్నారు, తింటున్నాను, నా ధ్యానం నేను చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాను. ఎక్కువ టైం నేను ధ్యానానికి, ఎందుకంటే నాకు వేరే ఏం పనులు లేవు కనుక ఉన్న టైం అంతా ధ్యానానికి ఉపయోగించుకుంటాను. మోస్ట్లీ ఏదైనా క్లాసులు తీసుకుంటా. ఇటు కొంచెం క్లాసులు ఎక్కువ తీసుకునేదాన్ని, ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేక ఒకటి 2 క్లాసులు తీసుకున్నాను అనమాట. అయితే ఈ తరుణంలో నాకు ఎప్పుడైతే ఈ ఫ్రాక్చర్ అయ్యిందో, నేను మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒకరోజు నాకు అసలు ఆశ్చర్యం, అంటే నేను విన్నాను కానీ ఇలా జరుగుతాయని, నాకు జరుగుతుందనే సంగతి నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఒక రకమైనటువంటి ఒక బ్లూ వైర్లు, ఆ వైర్లు కూడా ఇప్పుడు కూడా నా కళ్ళు కనపడతాయి. ఆ వైర్లు వచ్చి నాకు 12 గంటలకు మొదలుపెట్టండి, 4 గంటలకు అయిపోయింది అది. అంత పెద్ద ఫ్రాక్చర్. మనుషులు కనపడుతున్నారు, అంతా కూడా ఒక దివ్య మానవులు అన్నమాట. ఏమంటారు, నక్షత్రవతులు అంటారు, ఏమంటారు మనకి. ఆ వైట్ బట్టలు, తల కూడా బయటే ఉంది, తలంతా కూడా బయటే, టోపీలు పెట్టేసుకుని ఉండాలి, చేతులకి అన్నిటికీ బయటే ఉంది. అంతా ఫుల్గా అలా మనుషులు వచ్చారు.
వచ్చి నాకు ఇక చేస్తారన్నమాట. నా మంచము, నా వైర్లు చుట్టూతా వైర్లు అంతా నాకు కనపడతానే ఉందన్నమాట. అట్లా చేస్తా ఉన్నా అంటే అప్పుడేమో ఏంటో మళ్ళీ మా కోడలు వచ్చి అత్తయ్య మీరు ఏం కావాలో అది అడగండి అన్నట్టుగా, అడగండి మీరు వాళ్ళు చెప్తే చేస్తారు, అడగండి అని. అక్కడ ఎవరు లేరు. నాకు ఆ వాయిస్ అట్లా వినపడినట్టుగా అన్ని అడగండి, అడిగి చేయించుకోండి అని చెప్తుంటే ఒక వాయిస్ ఒకటే ఒక మాట వినపడింది. ఇంక అక్కడి నుంచి నాకు అంతసేపు నేను తెలుస్తూనే ఉందండి నాకు, చేస్తూనే ఉన్నారు. ఇక అసలు కంప్లీట్ గా నాకు తగ్గిపోవడం కూడా జరిగింది అనమాట. అది అది ఎంత ఆశ్చర్యం అంటే నాకు అట్లా అనిపించింది నాకు. ఇలా కూడా ఎక్సలెంట్ అండి, ఏంటండి. ఎక్సలెంట్, సూపర్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇది చాలా బలాన్ని ఇస్తుందండి. ఇప్పుడు మనందరం కలిసి మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం క్లాసు. మనలో ఒకరికి ఎక్స్పీరియన్స్ జరిగింది అని చెప్పేసి విన్నట్లయితే దాని నుంచి వచ్చే బలం వేరు అసలు. అవును. ఆ నమ్మకం వేరు, ఆ విశ్వాసం వేరు. ఎక్సలెంట్ అండి, సూపర్. బహుశా మీతో అది చెప్పించడానికే నాతో మాస్టర్స్ మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ చెప్పించారు అనుకుంటాను. అవును. ఇప్పుడు తను ఇక్కడ లేదు కాబట్టి దానికన్నా ఎక్కువ మీ ఎక్స్పీరియన్స్ కి అందరము కనెక్ట్ అవుతాం. నేను తన అవును. ఎక్స్పీరియన్స్ కనెక్ట్ అయ్యాను బికాస్ ఐ నో హర్ బిఫోర్. బట్ మీ ఎక్స్పీరియన్స్ కి ఇప్పుడు గ్రూప్ లో ఉన్న అందరూ కూడా కనెక్ట్ అవుతారు. సూపర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిత్ర గారు, శ్రీప్రియ గారు, స్వప్న చెప్పండి. శ్రీప్రియ గారు, మీరు అంటే అంత పెయిన్ లో కూడా తను మీకు అలా నేర్పించారా? అసలు నాకు పెయిన్ ఉందని పోయేదాకా తెలీదు. ఓ! పెయిన్ ఉందని తెలీదు. ఆహా. ఆ- ఆ అయినా టె- కూడా తను నేర్పించారు. అంటే ఎవ్రీడే తను ఆ తెలియనియలేదు కదండి. తెలియనివ్వలేదు. ఎందుకంటే తన ఉద్దేశం ఏంటి, పడుకొని ఉన్నాను, ఫోన్ మాట్లాడడానికి ఏంటి, అది పనుకొని ఉన్నాను, నేనేం ధ్యానము, నన్ను కూర్చోబెట్టి తను నా దగ్గర కూర్చొని చేపించట్లేదు కదా. నాకు ఫైల్ పంపిస్తుంది, మ్యూజిక్ ఫైల్. నాకు అందులో ఆ రోజు మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా, నా ఇబ్బందులు ఉన్నా, ఇంకేమున్నా నాకు ఆవలింతలు వస్తాయి. ఏంటి ఆవలింతలు అని అడిగేదాన్ని. ఆవలింతలు మామూలే, ధ్యానం చేస్తుంటే నిద్ర వస్తుంది కాబట్టి ఆవలింతలు అని వదిలేసేదాన్ని కాదు. ఏంటి ఆవలింతలు అంతే. గుటకలు గుటకలుగా నీళ్లు మింగుతాం మనము. ఆ మింగుతుంటే ఇది పర్వాలేదని వదిలేసేదాన్ని కాదు. ఏంటి గుటకలు గుటకలుగా వస్తుంది, ఎందుకే ఇది అని చెప్పేసి అనేదాన్ని. దాని నుంచి ఒక ఆన్సర్ వచ్చేది. అది లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ అంట. లిక్విడ్ కాస్మిక్ ఎనర్జీ. ఆవలింతలు అంటే అది నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవడం. ఆవలింతలతో. సో అలా ఈచ్ టైము ఒక్కొక్కటి తెలుస్తూ ఉండేదన్నమాట. తనకి అది బ్యాక్ సర్జరీ జరిగేదాకా ఐ డోంట్ థింక్ షీ టోల్డ్ మీ. నాకే అనిపించింది, ఏంటే నీకు అంత పెయిన్ ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా అని. బట్ అప్పటికే తన ఎనర్జీస్ తో నేను కనెక్ట్ అయ్యి ఉన్నట్టున్నాను. అసలు నాకు చెప్పలేదు. ఇలాంటివన్నీ మనకు సో కాల్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ అస్సలు ఉండేవి కాదు. అంటే ఏదో ఫార్మాలిటీ కొరకు మాట్లాడే మాటలు ఉంటాయి కదా, అసలు ఒక్కసారి కూడా నాకు ఉండేది కాదు. బికాస్ ఆ ఫార్మాలిటీ మాటలు అవన్నీ కూడా అవసరం లేదు యాక్చువల్లీ. కరెక్ట్. యాక్చువల్ గా నాకు చాలా డౌట్స్ ఇట్లా వస్తుంటాయండి. కొత్త టాపిక్స్ ఇలా విన్నప్పుడు, చేసినప్పుడు అడుగుతూ ఉంటాను. కానీ కొన్నిసార్లు చాలా ఎక్కువ అడుగుతున్నానేమో, సిల్లీగా అడుగుతున్నానేమో, చిన్న చిన్నవి లేదండి, అడుగుతున్నానేమో అనుకుని ఆపుకుంటూ ఉంటాననమాట. ఇందాక మీరు చెప్పింది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంది. మీ ఏం కొరకు పర్వాలేదు, మీ కొరకు అడిగేయచ్చు. చెప్పినట్టు అనిపించిందా? కొన్ని సార్లు చాలా సిల్లీ గూడా అడుగుతుంటానేమో, మరి అపోజిట్ పర్సన్‌కి లేదు, కోపం గూడా వస్తదేమో మరి తెలీదు. మనకు తెలియనిది ఏది కూడా అది సిల్లీ కాదు. వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకు సిల్లీ అవ్వచ్చు, బట్ నాకు తెలియదే, నేను అడగొచ్చు, తప్పలేదు. దట్స్ హౌ ఐ ఫీల్. అండ్ అవతలి వారు ఎవ్వరు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయగలిగేటట్లు ఉండాలి. ఇఫ్ యూ సాటిస్ఫై దట్ ఆన్సర్, చిన్నవారా, పెద్దవారా, నచ్చినవారా, నచ్చని వారా, ఎవ్వరు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయగలిగేటట్లు ఉండాలి. ఇఫ్ యూ బిలీవ్ దట్ నీ క్వశ్చన్ కి ఆన్సర్ అదే అని అనిపించినప్పుడు మనకు కూడా ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, ఓకే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఒక టాడ్లర్ కే ఉండగలిగింది మనకు ఉండదా? అన్ని పనులు మనం చేస్తుంటే ఆయనకు బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వస్తే ఒక టాడ్లర్ కిడ్కి మనకు రావా? సందేహాలు ఉంచుకోకూడదు. సందేహం ఉంచుకోకుండా అడగటం మంచిది. అడగడం మంచిది. అడగటం మంచిది. కృష్ణకుమారి గారు, థ్యాంక్స్ అండి, మీది షేర్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చిత్ర గారు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. చిత్ర గారు మాట్లాడతారండి.
యా యాక్చువల్లీ నాది ఎక్స్పీరియన్స్ తెలీదు, ఇక్కడ షేర్ చేసిన ఏమిటో తెలీదు. రికార్డ్ సో ఉంది, ఓకేనా మరి? ఓకే, అట్లా లాస్ట్లో చెప్తాను, ముగించండి. యూ వాంట్ మీ టు స్టాప్ ది రికార్డింగ్? యా, ఇఫ్ యు ఆర్ డన్ యూ కెన్ స్టాప్ ఇట్. Okay. Thank you. Yeah, we are done with the class. Thank you, masters. Thanks for your group energies. Thanks to all the Shambhala masters. Thanks to Sri Sharvari garu, Bhargava garu, Han master, and Manaki. ఆస్ట్రల్గా ఉండి సపోర్ట్ చేస్తున్న మాస్టర్స్, అలాగే ఇక్కడ సశరీరాలతో ఉండి సపోర్ట్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాము. భూమాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మన బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఆ మూడింటికి కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.